హనుమకొండ జిల్లాలో ఫోర్ట్ వరంగల్లోని ఏకశిల పార్కులో సాహస కార్యకలాపాలు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో 9 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు చెందిన దాదాపు 400 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. అడ్వెంచర్ యాక్టివిటీస్ కింద 5 సాహస కార్యక్రమాలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నట్లుగా జిల్లా సంక్షేమాధికారి జయంతి తెలిపారు. కేజీబీవీలోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను ఎంపిక చేసి సాహస కార్యకలాపాల్లో శిక్షణను ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. సాహస కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థినుల్లో మనోధైర్యం పెంపొందుతుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వయంగా పరిష్కరించుకునేందుకు ఇలాంటివి దోహదపడతాయని అన్నారు. ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా జిల్లా విద్యాశాఖ మరియు కూడా ర్యాక్ కాంప్లెక్స్ స్కూల్ వారి సహకారంతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లాలోనే 9 కేజీబీ స్కూల్స్ లో ఈ రోజు ఒక 5 అడ్వెంచర్ యాక్టివిటీస్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనిని మొత్తము కేజీబీలో జిల్లాలో ఉన్న 900 కేజీబీలలో 9 కేజీబీలలో 391 పిల్లలకి 9th క్లాస్ పిల్లలందరికీ కూడా ఈ 5 అడ్వెంచర్ టెక్నిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒకటి కయాకింగ్, తర్వాత బ్లైండ్ ఫోల్డింగ్, రాప్లింగ్, ఒకటి వర్టికల్ ఫ్రీ లాడరింగ్, తర్వాత సింపుల్ సొల్యూషన్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. దీని మీద ఈ 5 ప్రతిరోజు కూడా ఈ 5 యాక్టివిటీస్ మీద పిల్లలందరికీ 391 మందికి 4 బ్యాచెస్ చేసి 4 డేస్ ఒక్కొక్క రోజు 5 యాక్టివిటీస్ మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఇన్ కేసు ఎప్పుడైనా వాటర్ లో దిగినప్పుడు గానీ, ఇన్ కేసు ఎక్కడైనా ఊర్లలో నీళ్ళలో పడిపోయినప్పుడు గానీ వీటికి వాళ్ళకి భయం పోకున్నట్టు నీళ్ళల్లో ఉన్నప్పుడు వాటర్ లో ఎట్లా సర్వైవల్ కావాలి ఏంటిది ఒక అవగాహన మాత్రం కోసమే ఈ కయాకింగ్ ఇప్పుడు అడ్వెంచర్ నేర్పిస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ ఉన్న భయాన్ని వాళ్ళని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటర్ లో చాలా మందికి వాటర్ అంటే భయం వేస్తుంది, అమ్మో వాటర్ లో దిగాలి ఇది చేయాలి అని చెప్పేసి ఈ కయాక్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, కయాక్ లో ఎలా ఉండాలి, వాటర్ లో ఎలా సర్వైవల్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఈ రోజు కయాక్ నేర్పించడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా మంచిగా చేసినారు. రాబో రోజుల్లో కూడా పిల్లలు కూడా ఇంకా అంటే కయాక్ లో ఇంకా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఉంటారు కాబట్టి రాబో రోజుల్లో కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు కయాక్